మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు పీసీఓడి ప్రాబ్లంతో వచ్చాను కర్నూలుకి. 2024 ఆగస్టులో వచ్చాను. ఆ ప్రాబ్లం క్లియర్ అయితే చాలని అనుకున్నాను. అందరూ గర్భఫలం కోసం సాక్ష్యాలు చెప్తుంటే ఇక్కడ విని మేము కూడా ఆశ కలిగి ఇద్దరు అమ్మాయిల తర్వాత బాబు కావాలని ఇక్కడ వచ్చినప్పుడు కోరుకున్నాము. దేవుడు నిజంగా ఈ బాబు విషయంలో మాకు గొప్ప ఆశ్చర్యకార్యం జరిగించాడు. 9 సంవత్సరాల తర్వాత గ్యాప్తో ఈ అబ్బాయి పుట్టడం జరిగింది. ఇక్కడ మేము వచ్చినప్పుడు అయ్యగారిని ఫలం అడిగినప్పుడు యాపిల్ పండు ఇచ్చారు. గర్భఫలము బాబు కావాలని అడిగినప్పుడు ఆయన కలుగును గాక అన్నాడు. అదే మాటతో మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఆగస్టు నెలలో అడిగాము. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెక్స్ట్ మంతే కన్సీవ్ అయింది. మాకు తెలియలేదు 3 months వరకు. జనవరిలో చెకప్కి వెళ్ళినప్పుడు 3 కంప్లీట్ అయ్యి 4లో పడిందమ్మా అని చెప్పారు. అదే నెలలో వచ్చి నేను నా దగ్గర అమౌంట్ లేదు స్పాన్సర్ చేసుకోవడానికి. నా చెవు కమ్మలు ఇచ్చేసి స్పాన్సర్ చేసేసుకున్నాను. నాకు కుమారులు కావాలని అడిగినప్పుడు బిడ్డను ఎత్తుకొని రాపో అన్నాడు అయ్యగారు. నేను నిజంగానే అదే మాటతోనే విశ్వాసంతో వెళ్ళిపోయాను. నన్ను చూసిన ప్రతి ఒక్కరి ముందర 2 అమ్మాయిలు ఉన్నారు. ఇంకా 3ది కష్టమని అన్నారు. మళ్ళీ అమ్మాయే పుడుతుందని అన్నారు. ఎంతోమంది ఎన్ని చెప్పినా కానీ నేను నమ్మలేదు. దేవుడిపైన విశ్వాసంతో అయ్యగారు చెప్పినటువంటి మాట పట్టుకొని బిగ్గరగా అట్లే ఉండిపోయాను. లాస్ట్ వరకు నాకు కుమారుడు నిజంగా దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మా కొరకు ప్రార్థన చేసినటువంటి ఇసాకయ్య గారికి మా నిండు వందనాలు.